సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకొని ఫేక్ హ్యాండిల్స్తోనో లేకపోతే ఇంకో రూపంలోనో భావ ప్రకటన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తూ వ్యక్తుల మీద వ్యవస్థల మీద దాడులు చేస్తున్న తీరు మీద చాలా కాలంగా ప్రత్యేకించి మన దేశంలో అందులోనూ తెలుగు రాష్ట్రాల్లో దీని మీద పెద్ద ఆందోళనే నడుస్తోంది. ఎందుకంటే బాధ్యతారాహిత్యంగా ఇష్టారాజ్యానికి మాట్లాడే వాళ్ళని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వ్యవస్థలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వాల మీద ఈ దాడి ప్రశ్నించే తత్వంతో కాకుండా భయంకరమైన దాడితో, భయంకరమైన బూతుల మాటలతో, ఇంకా చెప్పాలంటే అసభ్యకరమైన మాటలతో, కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా చేస్తున్న ఈ దాడిని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద చాలా కాలంగా మనం చర్చలు చూస్తున్నాము. ఇది సమాజంలో కూడా దీని మీద చర్చ ఉంది. ఏ పార్టీ అధికారంలో ఉంది, ఏ పార్టీ లేదు అనే దాన్ని పక్కన పెడితే ఇది ఒక పెడధోరణి నడుస్తుంది అనేది చూస్తూనే ఉన్నాం. దాని మీద ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయానికి అవకాశం ఇచ్చింది. ఇవాళ జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీన్ని నియంత్రించాలి. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడి, వ్యతిరేకంగా చేస్తున్న ప్రశ్నలు కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న విమర్శలు కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న దాడి, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ కానీ లేదా ఇతర కొన్ని వ్యవస్థలు చేస్తున్న కుట్రలను కానీ తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. దాని మీద విచారణలు, దర్యాప్తులు చేయాల్సిన అవసరం ఉంది. కఠినంగా శిక్షించాల్సిన అవసరం కూడా ఉందని భావించిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం దీని మీద స్పెషల్ టాస్క్ ఫోర్స్ని నియమించింది. దీనికి అన్ని రకాల వనరులను సమకూర్చుకోమని కూడా ఆదేశించింది పోలీసు వ్యవస్థని. అవసరమైతే ప్రత్యేక లాయర్లను, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని నియమించుకోమని చెప్పింది. ఆధునిక సాంకేతికతను సమకూర్చుకోమని చెప్పింది. ఎందుకంటే సోషల్ మీడియా అంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి చేస్తుంటారో తెలియదు కాబట్టి వాటిని ఇచ్చేయడానికి కూడా ఆధునిక సాంకేతికతను సమకూర్చుకోమని చెప్పింది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఒక నిర్ణయం. ఇక రెండవ నిర్ణయం, ఇంకొక అంశం ఏంటంటే విజయవాడలో ఇవాళ మేధావులు లేదా వివిధ పార్టీలకు సంబంధించిన నేతలతో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మంచిదే, రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతూ ఉండాలి. ప్రభుత్వ నిర్ణయాల మీద, ప్రజా సమస్యల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు చేసి ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. లేదా సమాజంలో జరుగుతున్న పోకడల మీద ఒక అభిప్రాయాన్ని మేధావులు వ్యక్తం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇదేం కొత్తగా ఇప్పుడే వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో జరుగుతున్నవే. కాకపోతే ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా సిస్టమ్కి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రను సమర్థించే విధంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అందులో మాట్లాడిన కొంతమంది వక్తలు కూడా చాలా బాధ్యతారహితంగా మాట్లాడారు అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. వాళ్ళకున్న రాజకీయపరమైన సైద్ధాంతిక విభేదాలను దృష్టిలో పెట్టుకొని రాజకీయ పార్టీల మీద కోపంతోనో, ప్రభుత్వాల మీద కోపంతోనో, ఇక్కడ ప్రభుత్వాల మీద దాడి చేస్తున్న, రాజ్యాంగం మీద లేదా వ్యవస్థల మీద దాడి చేస్తున్న వ్యక్తులను సమర్థించుకోవడానికి మేధావుల రూపంలో అక్కడ కూర్చున్నట్టు కనపడుతుంది కొందరు. ఇక వైసీపీ అయితే కొంచెం శృతిమించే మాట్లాడింది. మాకు సంబంధం లేదు ఆ వ్యక్తితో, జోసెఫ్ రావణ్ అనే వ్యక్తితో మాకు సంబంధం లేదంటూనే ఈ వ్యవస్థలో, ఈ ఆధునిక సమాజంలో, ఆధునిక పోకడల్లో రావణుడే గెలుస్తాడు అని అంబటి రాంబాబు గారు ఎందుకు మాట్లాడారో మరి మాకు సంబంధం లేదంటూనే అనేది ఒకసారి చూడాలి. తర్వాత మాకు సంబంధం లేదంటూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైన అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి జోసెఫ్ రావణ్ కేసును వాదించడానికి కోర్టుకు కూడా వెళ్ళారు. మాకు సంబంధం లేదంటారు. ఆ పార్టీకి అగ్రగణ్యుడిగా ఉన్న, సీనియర్ మోస్ట్ అడ్వకేట్గా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన నాయకుల కేసులన్నిటినీ వాదించే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇలా కేసు టేకప్ చేశారు అని అంటే మరి దాన్ని సంబంధం లేదని ఎలా అనుకోవాలి? అలాగే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మేధావులు ప్రశ్నకి దాడికి తేడా తెలియకుండానే మాట్లాడారా? ప్రశ్నించవచ్చు, ప్రశ్నించాలి, ప్రశ్నించడానికే కదా రౌండ్ టేబుల్ పెట్టేది, కూడా ప్రశ్నించడానికే. ఆ ప్రశ్నించే అవకాశం ఉండి కూడా ప్రశ్నించే పక్కన పెట్టి దాడి చేయడము
వ్యక్తిగతమైన దాడి, వ్యక్తిత్వ హననం, కుటుంబపరమైన దాడి. ప్రశ్నకి ఆ రకమైన దాడికి సంబంధం ఏంటి అసలు? ఆ మాత్రం తేడా తెలుసుకోలేని పరిస్థితిలో మేధావులు ఉన్నారని నేను అనుకోవడంలా. కాకపోతే కొంతమంది వ్యక్తులు ఆ మేధావుల ముసుగులో అవకాశవాదులుగా మాట్లాడారేమో అక్కడ అని అనిపిస్తుంది ఆ రౌండ్ టేబుల్లో జరిగిన ఆ వ్యవహారాన్ని చూస్తే. సో వీటన్నిటి మీద మనం చర్చించబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ జాతీయ